Good evening, everyone. My name is Sairam Sampatrao. సో ఇన్ దిస్ సెషన్ ఇరాక్ వార్ గురించి కంప్లీట్గా తెలుసుకుందామండి. సో 1980 నుంచి 1988 వరకు 1980 నుంచి 1988 వరకు 8 ఏళ్ల పాటు జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ హీనస్ వార్ దట్ ఈస్ ఇరాక్ వార్. హియర్ on this slide you are looking at the gentleman named Saddam Hussein. He is the reason for two important wars అండి. ఒకటి ఇరాక్ వార్, రెండవది గల్ఫ్ వార్. సో ఈయన ఒక బ్రూటల్ డిక్టేటర్ అమ్మా. ఈయన వల్ల ఈ వార్స్ అనేవి జరగడం అనేది జరిగింది. ఈయన గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ ఇరాక్ వార్. గల్ఫ్ వార్ ఇంకొక వీడియోలో చేద్దాము, ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో లెట్ మీ వన్స్ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. సో దిస్ పర్టిక్యులర్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో ఇక్కడ డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 31 జూలై 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే, ఈ డేట్ తర్వాత అంటే 1వ తారీఖు తర్వాత మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే 3 బెస్ట్ కోర్సెస్, దట్ ఈస్ హిస్టరీ అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటు ఎకానమీ, ఈ మూడింటి తాలూకా ఫీజు అనేది పెరగబోతుంది. ప్రెజెంట్ రికార్డెడ్ అయితే 5,000 మాత్రమే ఉంది. 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇది 7,000 అవ్వబోతుంది. హిస్టరీ నేనే చెప్తాను, కథల రూపంలో చెప్పుకుంటాం. కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, అందరూ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సినటువంటి కోర్స్ అండి. చాలా మంది కరెంట్ అఫైర్స్కి ఇబ్బంది పడతారు, బట్ కరెంట్ అఫైర్స్ని చాలా ఈజీ చేసే ప్రయత్నం చేస్తాం. సో ప్రతి ఆర్టికల్ని ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, 6 months నా అనాలిసిస్ మీరు ఫాలో అయిన తర్వాత, సో మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్లో మీరు నిష్ణాతులు అవుతారు. కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ చెప్తున్నాను. సో హిస్టరీ నేను కథల రూపంలో చెప్తాను. ఒకసారి వీలైతే హిస్టరీ శాంపుల్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఏమీ ఇది లేదు, ఫోర్స్ లేదు, నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఎకానమీ సురేష్ సార్ టీచ్ చేస్తారండి. చాలా కష్టం అనుకుంటారు ఎకానమీ సబ్జెక్ట్ని. ఎకానమీ సింపుల్గా అరటిపండు వచ్చినట్టు చెప్తారు. ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మనకి ప్లేలిస్ట్లోకి వెళ్తే హిస్టరీ బై యూపీఎస్సీ హిస్టరీ సాయిరామ్ సార్, యూపీఎస్సీ ఎకానమీ సురేష్ సార్ ఉంటాయి. సో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో హిందూ అనాలిసిస్ నేను ఎంత ఇన్డెప్త్గా కవర్ చేస్తానో మీకు తెలుసు. ఫుల్ హిందూ అనాలిసిస్, హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ అనేది ఉంటుంది. పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయబడతాయి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మీరు చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. అండ్ ఈ ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నా మీకు చాలా ఇది ఉంటుందండి. ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 40,000 నుంచే మొదలవుతుంది. రికార్డెడ్ సింగిల్ పేమెంట్ అయితే 40,000 నుంచే మొదలవుతుంది. సో మీరు నెలకు 5,000 రూపాయలు చొప్పున పే చేసుకునే ఆఫర్ కూడా ఉండడం అనేది జరిగింది, అవకాశం కూడా ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఓకేనా? మరి ఈరోజు ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. సో ఇరాక్ వార్ కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్లో జరిగినటువంటి చాలా వార్స్, లేకపోతే ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ చూసుకున్నా, సిరియన్ సివిల్ వార్ చూసుకున్నా, యమన్ క్రైసిస్ చూసుకున్నా, ఇలా ఏ వార్స్, ఏ కాన్ఫ్లిక్ట్స్ మనం చూసుకున్నా, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే, ఇన్ మిడిల్ ఈస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికీ కారణం రిలీజియన్ అండి. ఇస్లాం ఈస్ ద మెయిన్ రీజన్. So if you can divide the people of Islam into 2 sections, some people are Shia Islams and some people are Sunni Muslims అమ్మ. సో ఇంతకీ చాలా మందికి డౌట్ ఉంటుంది, షియా అంటే ఫస్ట్ మీరు ఇస్లాం యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోకపోతే ఈ ఆర్టికల్ అనేది మీకు, ఈ వీడియో అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో మొదట ఇస్లాం యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకున్న తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇంతకీ షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటి, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇస్లాం గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. The word Islam means surrendering to one entity. So that entity is called Allah. ఒకే దేవుడికి మనల్ని మనం అర్పించుకోవడం. ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న ఇసుక రేణువు కానీ, రాయి కానీ, రప్ప కానీ, నది కానీ, పర్వతం కానీ, సముద్రం కానీ, అగ్ని కానీ, ఏదైనా, ఏ జంతువు కానీ, ఏదైనా, వీటన్నింటికి అధిపతి ఎవరు అంటే అల్లా అని నమ్మడం. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం అంటే ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఇస్లాంని స్థాపించడం అనేది జరిగింది. ప్రాఫిట్ మహమ్మద్ ఈజ్ ఫ్రమ్ ఏ సిటీ కాల్డ్ మక్కా అనేటటువంటి సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. హీ వాజ్ బోర్న్ ఇన్ ఏ ట్రైబ్ కాల్డ్ కురేషీ ట్రైబ్లో ఆయన పుట్టడం అనేది జరిగింది. అతని తాలూకా ఫాదర్ పేరు అబ్దుల్లా అండ్ అతని తాలూకా మదర్ పేరు అమీనా అమ్మ. ఫాదర్ పేరు అబ్దుల్లా, మదర్ పేరు అమీనా.
సో అమీనా గర్భవతిగా ఉంటుండగా, అంటే అమీనా గర్భంలో ప్రాఫిట్ మహమ్మద్ ప్రవక్త ఉంటుండగా అబ్దుల్లా ఎవరైతే ఉంటారో ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్ పుట్టినటువంటి 6 ఏళ్లకి 6 ఇయర్స్కి మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది నాన్న. అప్పుడు మరి ప్రాఫిట్ మహమ్మద్ని ఎవరు పెంచుతారు అంటే అతని తాలూకా మామగారు అమీనా యొక్క బ్రదర్ అయినటువంటి అబూ తలీబ్ ఎవరైతే ఉన్నారో ఆయన పెంచడం అనేది జరుగుతుంది. అబూ తలీబ్ యొక్క కొడుకు పేరు ఏంటి అంటే హిజ్ కజిన్ నేమ్ వాజ్ అలీ అమ్మ. సో అలీ అండ్ ప్రాఫిట్ మహమ్మద్ కలిసి పెరగడం అనేది జరిగింది, కలిసి ఆడుకునే వాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. అయితే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ 25 ఏళ్ళు మన ప్రాఫిట్ మహమ్మద్కి వచ్చినప్పుడు ఈయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వితంతువుని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరు ఏంటి అంటే ఖదీజా బేగం. మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్కి అండ్ ఖదీజా బేగంకి పుట్టినటువంటి కూతురు పేరు ఏంటి అంటే ఫాతిమా అమ్మ. చాలా అందమైనటువంటి కూతురు పుట్టడం అనేది జరుగుతుంది. అయితే సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత, అంటే 40 ఏళ్ళు ప్రాఫిట్ మహమ్మద్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ మహమ్మద్ ఎక్స్పీరియన్స్డ్ ఏ లాంగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సింపుల్గా చెప్పాలంటే ఆయనకి జ్ఞానోదయం అవ్వడం అనేది జరుగుతుంది. అపియరెన్స్ ఆఫ్ డివైన్ సీన్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్యాన్వేషణలో ఉంటాడు. ఒక జ్ఞానోదయం జరగడం అనేది జరుగుతుంది. పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అవుతుంది కదా. ఈవెన్ మన బుద్ధుడికి పెళ్ళైన తర్వాతే జ్ఞానోదయం అయింది, వర్ధమాన మహావీరాకి పెళ్ళైన తర్వాతే జ్ఞానోదయం అయింది, ఈవెన్ ప్రాఫిట్ మహమ్మద్కి కూడా పెళ్ళైన తర్వాతే జ్ఞానోదయం అయింది. సో ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ హీస్ ఎక్స్పీరియన్స్డ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తనకు తాను ఏమని పిలుచుకుంటాడు అంటే నబీ అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. నబీ అంటే అర్థం ఏంటి అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి అర్థం. అండ్ రుసూల్ అని చెప్పి పిలుచుకోవడం అనేది జరుగుతుంది. రుసూల్ అంటే అర్థం ఏంటి అంటే ప్రాఫెట్, ప్రవక్త అని అర్థం. సో కొన్నాళ్ళు ఆయన మక్కాలో గడిపిన తర్వాత ఆయన మక్కాలో తన ఇస్లాం ఏదైతే ఉంటుంది ఇస్లాంని ప్రీచ్ చేస్తాడు. ఇస్లాం స్ప్రెడ్ చేయడంలో ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఆయనకి చాలా మంది ఫాలోవర్స్ అనే వాళ్ళు తయారవుతారు. తర్వాత ఆయన మక్కా నుంచి ఎక్కడికి వెళ్తారంటే మదీనాకి వెళ్ళడం అనేది జరుగుతుంది విత్ హిస్ ఫాలోవర్స్. మక్కాలో ఉన్నటువంటి అతని ఫాలోవర్స్తో కలిసి మదీనాకి వెళ్తారు. సో ఈలోపు ఈయన ఇస్లాం అనేది ప్రొఫెస్ చేస్తుండగా, ఇస్లాంని ప్రీచ్ చేస్తుండగా ఈయనకి ఒకరు పరిచయం అవుతారండి. ఆయన పేరు హీజ్ ఎ రిచ్ మర్చెంట్. ఆయన పేరు ఏంటి అంటే అబూబకర్. అబూబకర్ ఈజ్ ద క్లోజెస్ట్ కంపానియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్. ప్రాఫిట్ మహమ్మద్ యొక్క క్లోజెస్ట్ కంపానియన్ అమ్మ. సో చాలా చాలా సపోర్టివ్ గా ఉంటారు. వీళ్ళందరూ కలిసి మక్కా నుండి మదీనాకి వెళ్తారు. మక్కా నుండి మదీనాకి వీళ్ళందరూ వెళ్ళినటువంటి ఈవెంట్ ని ఏమంటాము అంటే హిజీరా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మక్కా నుంచి మన ప్రాఫిట్ మహమ్మద్తో మొదలైనటువంటి ఇతని ఫాలోవర్స్ని ఏమంటాము అంటే ముహాజిర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ మదీనాలో వీళ్ళని వెల్కమ్ చేసినటువంటి వాళ్ళని ఏమంటాము అంటే అన్సర్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే సడన్ గా మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్ ఎవరైతే ఉంటారో ఈజ్ ద ప్రాఫిట్, ప్రవక్త, ఈయన చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయే ముందు ఎవరైనా తన సక్సెసర్ని అనౌన్స్ చేస్తాడా అంటే అనౌన్స్ చేయడం మర్చిపోతాడు. తన వారసుడు ఎవరు అని అనౌన్స్ చేయడం మర్చిపోతారు. సో అప్పుడు మరి ఎవరు అవ్వాలి మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్ యొక్క సక్సెసర్ గా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. సో కొంతమంది ఏమంటారు అంటే ప్రాఫిట్ మహమ్మద్ యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ రక్త సంబంధికులు, ఫాదర్ లేరు కదా. సో వాళ్ళ తాలూకా మామయ్య అబూ తలీబ్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది ఆ టైంకి. మరి ఎవరు ఉంటారు? ఓన్లీ కజిన్ అయినటువంటి అలీ ఉంటారు. సో కొంతమంది అలీ, అర్థమైంది, అలీ షుడ్ సక్సీడ్ ప్రాఫిట్ మహమ్మద్ అంటారు. కొంతమంది ఏమంటారు అంటే అబూబకర్ ఎవరైతే ఉన్నారో, ద క్లోజెస్ట్ కంపానియన్ ఎవరైతే ఉన్నారో ఆయన అవ్వాలి అని కొంతమంది అంటారు. సో కానీ ఎక్కువ మంది అబూబకర్కే ఓటేయడం వల్ల ఏం జరుగుతుంది? అబూబకర్ విల్ సక్సీడ్ ప్రాఫిట్ మహమ్మద్. ఇక్కడ ఇస్లాం అనేది చీలిపోతుందండి ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్. హూ సపోర్ట్స్ అలీ, అలీకి సపోర్ట్ చేసినటువంటి ఇస్లామిక్ పీపుల్ అందరూ ద ఫాలోవర్స్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ హూ సపోర్ట్ అలీ టు సక్సీడ్ ప్రాఫిట్ మహమ్మద్, వాళ్ళు షియా ఇస్లామ్స్ అవుతారు. అబూబకర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సున్నీ ఇస్లామ్స్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద బ్రాడ్ డివిజన్, షియా అండ్ సున్నీ. దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ సెక్ట్స్ ఇన్ ఇస్లాం అమ్మ. సో ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే సున్నీలో కూడా కొంతమంది ఎథ్నిసిటీస్ ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ అరబ్స్ కానీ, టర్క్స్, తురుష్కులు అని అంటాము, కుర్డ్స్, ఇలా డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళు కూడా ఇస్లామిక్ పీపుల్, వీళ్ళు కూడా సున్నీ పీపులే, కానీ వీళ్ళ ప్రాక్టీసెస్, వీళ్ళ రైట్స్ అండ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. షియా పీపుల్, మీ అందరికీ అలీకి ఒక కొడుకు ఉంటారు హుస్సేన్. సో హుస్సేన్ బ్యాటిల్ ఆఫ్ కర్బలాలో చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ చనిపోయిన రోజునే మొహర్రంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మన తాలూకా ఇదేదైతే ఉంటుందో తెలంగాణలో దీని పేర్ల పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. కుతుబ్ షాహీ డినాసిటీ టైంలో హిందువులకు కూడా మొహర్రం సెలబ్రేట్ చేసుకోవడం అనేది అలవాటైంది. అది మనం మన తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీలో మనం చదువుకుంటాం.
ఓకేనా? రైట్. మీకైతే ఇప్పుడు షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటి అని బేసిక్ ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మ. సో మరి మనం ఇరాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంతకీ ఇరాక్ అనేది ఎక్కడుంది, జాగ్రఫీ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఏదైనా హిస్టరీ మాట్లాడుకునే ముందు. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, ఇది పాకిస్తాన్, ఇండియా పక్కనే పాకిస్తాన్ ఉంటుంది, ఇంతవరకు మీకు తెలుసని అనుకుంటున్నాను. దాని పక్కన ఇరాన్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో ఉండేటటువంటిది పెర్షియన్ గల్ఫ్. పెర్షియన్ గల్ఫ్ ని ఆనుకొని మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 8 ఉంటాయి. 8 నేషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దోస్ 8 నేషన్స్? ఒకటి ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్, రెండవది ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా, ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ, ఇక్కడ మనకి ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్, అండ్ దాంతోపాటు బెహ్రైన్ ఏదైతే ఉంటుందో బెహ్రైన్, అండ్ కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమన్, యునైటెడ్ యుఏఈ అరబ్ ఎమిరేట్స్, అండ్ దాంతోపాటు ఖతార్, బెహ్రైన్ అండ్ కువైట్ ఏవైతే ఉన్నాయో కువైట్, ఇవన్నీ పర్షియన్ గల్ఫ్ కానుకొని ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఇరాక్, ఇది ఇరాక్ అమ్మ. సో ఇక్కడ జూమ్ చేసాం చూడండి, ఇది ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇరాక్ ఇక్కడ చూడండి, సీ యాక్సెస్ అంటే పర్షియన్ గల్ఫ్ కి యాక్సెస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాస్ లిమిటెడ్ యాక్సెస్ టు ద సీ. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇరాక్. అందుకే ఇరాక్ చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ లోకి వెళ్తుంది. అర్థమైందా? తక్కువ సీ యాక్సెస్ అనేది ఉండడం వల్ల. సో ఫర్ నో ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఎక్స్పోర్ట్ కి వీటికి ఇరాక్ ఎవరి మీద డిపెండ్ అయ్యేదంటే సిరియా మీద కానీ, లేకపోతే అదర్ అరబిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ, లేకపోతే కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్, వీటి మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ గల్ఫ్ వార్ ఇరాక్ మన సద్దాం హుస్సేన్ కువైట్ ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే బెటర్ సీ యాక్సెస్ అనేది దొరుకుతుంది, మన కువైట్ లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ కూడా తన వంతు అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇరాక్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఒపెక్ కంట్రీస్ అన్నింటిలోనూ. ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోని 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఏంటి అంటే ఇరాక్. ఇరాక్ లో ఉండేటటువంటి 2 ఇంపార్టెంట్ రివర్స్ చూడండి, ఇదిగోండి, దిస్ ఈస్ ద యూఫ్రటిస్ రివర్, దిస్ ఈస్ ద యూఫ్రటిస్ రివర్, అండ్ దిస్ పర్టిక్యులర్ రివర్ ఈస్ టిగ్రిస్ రివర్. టిగ్రిస్ అండ్ యూఫ్రటిస్ నదులు ఏవైతే ఉన్నాయో వాటి పరివాహక ప్రాంతాల్లో ఫ్లరిష్ అయినటువంటి సివిలైజేషన్ ఏంటి అంటే మెసపటోమియా సివిలైజేషన్. మెసపటోమియా సివిలైజేషన్ ఈజ్ కాంటెంపరీ టు ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి కాంటెంపరీ సివిలైజేషన్స్ 4 ఉంటాయండి. ఒకటి మెసపటోమియా సివిలైజేషన్, 2 ఈజిప్షియన్ సివిలైజేషన్, 3 చైనీస్ సివిలైజేషన్, 4వది హరప్పన్ సివిలైజేషన్, అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మెసపటోమియన్ సివిలైజేషన్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యుఫ్రటిస్ అండ్ టిగ్రిస్. యుఫ్రట్ అండ్ టిగ్రిస్ ఎక్కడ ఆరిజిన్ అవుతాయంటే టర్కీలో ఆరిజిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి టర్కీ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా 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 పాస్ అవ్వడం అనేది జరుగుతుంది, 2 రివర్స్. అదేవిధంగా ఈ అంటే ఈజిప్షియన్, ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్, దట్ ఈస్ నైల్ రివర్. నైల్ రివర్ ఒడ్డున ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అవుతుంది. నెక్స్ట్ చైనీస్ సివిలైజేషన్. చైనీస్ సివిలైజేషన్ ఎల్లో రివర్ లేదా హొయాంగ్ హో రివర్ ఒడ్డున ఫ్లరిష్ అవ్వడం అనేది జరుగుతుంది. హరప్పన్ సివిలైజేషన్ ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో, ఇండస్, సింధు నది అండ్ దాంతోపాటు సరస్వతి నది. సో సరస్వతి ఈజ్ నౌ డ్రైడ్ అప్. సో ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా దాన్ని అంటారు. సింపుల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా దాన్ని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ ఇరాక్ అవి ఎక్కడ సిచ్యువేట్ అయినాయి అంటే ఈ 2 రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒడ్డున సిచ్యువేట్ అవ్వడం అనేది జరిగిందమ్మ. ముఖ్యంగా ఇరాక్ యొక్క క్యాపిటల్ ఏదైతే బాగ్దాద్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ మన టిగ్రిస్ రివర్ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డునే ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఇరాన్ ఎలా అయితే షియా మెజారిటీ కంట్రీయో, ఇరాక్ కూడా షియా మెజారిటీ కంట్రీ. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షియా మెజారిటీ కంట్రీ ఉండడం అనేది జరుగుతుంది. షియా మెజారిటీ ఇక్కడ చూడండి, నాకు షియా సున్నీ చెప్పేటప్పుడు చెప్పలేదు, ప్రపంచంలో ఓన్లీ 15% షియా పీపుల్ ఉంటారండి. 85% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ సున్నీ ముస్లిమ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ 15% పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా ఇరాన్, ఇరాక్ లోనే మనకి కనిపిస్తారు, ఈ షియా ముస్లిమ్స్ కూడా. సో ఇరాన్ అనేది కంప్లీట్ గా షియా మెజారిటీ ఇది, బట్ ఇరాక్ ఏదైతే ఉంటుందో 60% షియా మెజారిటీ అనేది ఉంటుంది. మల్టిపుల్ ఎథ్నిసిటీస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ వై ఇరాక్ ని పరిపాలించినటువంటి చాలా చాలా వీళ్ళు ఎవరైతే ఉంటారో, రూలర్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ డిక్టేటర్స్, నియంతలుగా ఉండడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, అంటే పవర్ అంతా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు. వాళ్ళు ఏదంటే అది అంత స్ట్రాంగ్ గా ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ దే ఆర్ రూలింగ్ ఓవర్ మల్టిపుల్ ఎథ్నిక్ గ్రూప్స్ కాబట్టి. కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ప్రజలకు. ఒకవేళ పవర్ ఇచ్చేస్తే, డెమోక్రసీ లాంటిది, ఇరాక్ లాంటి మల్టిపుల్ ఎథ్నిసిటీస్ ఉన్నటువంటి కంట్రీస్ లో, డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీస్ లో అంత వర్కౌట్ అవ్వడం అనేది జరగదు నన్ను. సో ఇండియా కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా డెమోక్రసీని అడాప్ట్ చేసుకుంటానంటే చాలా మంది ఎగనెస్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది.
బాబోయ్ ఇండియా అనేది డెమోక్రసీని ఇది చేస్తుంది, ఇండియా ఈజ్ ఏ నేషన్ విత్ డైవర్సిటీ, చాలా డైవర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కులాలు, డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్, ఇండియాలో డెమోక్రసీ పనికిరాదు, సో ప్రజలకు పవర్ ఇవ్వకూడదు, ఒక సెంట్రలైజ్డ్ పవర్ ఉండాలి, ఒక అథారిటేటివ్ పవర్ ఉండాలని చెప్పి అంటారు. కానీ మన తాలూకా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెమోక్రసీ, ప్రజల చేతుల్లోనే, ప్రజలే ప్రభువులుగా ఉండాలి, ప్రజల చేతుల్లోనే పవర్ పెట్టాలి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు ఇరాక్ ఏదైతే ఉంటుందో, ఇరాక్ షియా మెజారిటీ అని చెప్పాం కదా, ఎక్కువ 60% పాపులేషన్ షియాని ఫాలో అవుతారని చెప్పాం కదా. బట్ ఇరాక్ లో ఉండేటటువంటి చాలా రిగైన్ గవర్నమెంట్స్, రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సున్నీ రూలర్స్. సో ఎక్కువ మంది పాపులేషన్ మీద మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు పరిపాలిస్తే గవర్నమెంట్స్ అనేవి స్టేబుల్ గా ఉండవు. ఇప్పుడు సపోజ్ మన తాలూకు ఇండియాలో హిందూ మెజారిటీ కంట్రీ కదా ఇండియా. సో ఒకవేళ మైనారిటీగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉండడం అనేది జరిగింది. ఒకవేళ ముస్లిమ్స్ ప్రైమ్ మినిస్టర్ గా కానీ ఇదన్నీ అయితే ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం అంత స్టేబుల్ గా ఉండదు. దిస్ ఈస్ కాల్డ్ పొలిటికల్ సైన్స్ లో డాక్ట్రైన్ ఆఫ్ మైనర్ గవర్నమెంట్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. మైనర్ గవర్నమెంట్ సస్టైన్ అన్నట్టు ఎక్కువ కాలం సస్టైన్ అవ్వడం చాలా కష్టం, అంటిల్ ఆర్ అన్లెస్ మనకు ఒక సెంట్రలైజ్డ్ పవర్ లేదా డిక్టేటర్షిప్ అనేది ఉంటే తప్ప. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మొత్తం హిస్టరీ, ఇరాక్ హిస్టరీ అనేది తెలుసుకుందాం. సో ఇరాక్ హిస్టరీ స్టార్ట్స్ విత్ ఒట్టమన్ ఎంపైర్. మిడివల్ హిస్టరీ అనేది ఒట్టమన్ ఎంపైర్ తో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒట్టమన్ ఎంపైర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1299 AD. సో ఇట్ ఈస్ కాంటెంపరీ ఎంపైర్, హ్యూజ్ ఎంపైర్ అండి, చాలా కాలం పరిపాలించడం అనేది జరుగుతుంది, అప్ టు World War I వరకు. గుర్తుపెట్టుకోండి, మనకి ఆల్మోస్ట్ 13th సెంచరీ నుంచి World War I అంటే 1914, 1960, 1918 వరకు ఇక్కడ ఒట్టమన్ ఎంపైర్ అనేది పరిపాలించడం అనేది జరుగుతుందమ్మా. సో ఒట్టమన్ ఎంపైర్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ద గ్రేటెస్ట్ టర్కిష్ ట్రైబ్ లీడర్, దట్ ఈజ్ ఉస్మాన్. టర్క్స్ అంటే ఏం చెప్పుకున్నాం? దే ఆర్ సున్నీ అమ్మ, గుర్తుందా? చెప్పుకున్నాం. సున్నీలోనే మనకి ఏమేమి ఉంటాయి? అరబ్స్, టర్క్స్ అండ్ దాంతో పాటు మనకి కుర్ద్స్, ముగ్గురు ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఉస్మాన్ వన్ని అరబిక్ లాంగ్వేజ్ లో ఏమని పిలుస్తారు అంటే ఒత్మాన్ అని ప్రొనౌన్స్ చేస్తారు. సో ఒత్మాన్ నుంచి ఒట్టమన్ రావడం అనేది జరిగింది. ఒట్టమన్ అవ్వడం అనేది జరిగిందని అర్థమైందా? అయితే ఈ ఒట్టమన్ ఎంపైర్ అనేది కంప్రైజెస్ ఆఫ్ ద ఏరియాస్ అరౌండ్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రానికి చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఉస్మాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎనటోలియా ఆఫ్ టర్కీ అండి. టర్కీ, ప్రెజెంట్ డే టర్కీలో ఉన్నటువంటి ఎనటోలియా నుంచి ఆయన స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత తన సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఒట్టమన్ ఎంపైర్ రూలర్ అయినటువంటి మొహమ్మద్ సెకండ్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మొహమ్మద్ ద కాన్కురర్ అని కూడా అంటాం, ఈయన అప్పటి బైజాంటీన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో, సో బాల్కన్స్ ని పరిపాలించినటువంటి ఇవి బాల్కన్స్. సో బాల్కన్ నేషన్స్ అంటాం, సెర్బియా అండ్ సెర్బియా ఇది బెల్గ్రేడ్ అంటారు. సో ఇవేవైతే కంట్రీస్ ఉన్నాయో, మోంటెనెగ్రో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, దీస్ స్టేట్స్ ఏవైతే, నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు బైజాంటీన్ ఎంపైర్ అనేది రూల్ చేయడం అనేది జరిగింది. బైజాంటీన్ ఎంపైర్ ని ఓడించడం అనేది ఎవరు జరుగుతుందంటే మహమ్మద్ ఆఫ్ సెకండ్ అనే ఆయన, అంటే ఒట్టమన్ ఎంపైర్ రూలర్, ఈయన సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇది చేయడం అనేది, డిఫీట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. డిఫీట్ చేసి కాన్స్టెంటినోపుల్ అంటే ప్రెజెంట్ డే ఇస్తాంబుల్, టర్కీ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఇస్తాంబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకుంటాడు. కాన్స్టెంటినోపుల్ క్యాప్చర్ చేసుకోవడం వల్ల యూరప్ నుంచి ఈస్ట్ కి ట్రేడ్ అనేది ఆగిపోతుంది. ఈయన ఎవరు? యూరోపియన్ మెర్చెంట్స్ ని ఎలో చేయడం అనమాట. సో ఈ మధ్యలో ఉన్నటువంటి దీన్ని క్యాప్చర్ చేసుకొని, అర్థమైందా? సో అప్పుడు ఏంటి మొదలవుతుంది అంటే ద క్వెస్ట్ ఫర్ సీ రూట్ ఫర్ ఇండియా, ముఖ్యంగా ఇండియాకి అండ్ ఈస్టర్న్ నేషన్స్ కి సీ రూట్, సముద్ర మార్గాన్ని కొనుక్కునేటటువంటి ఇది మొదలవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడే మన తాలూకా వాస్కోడి గామా ఫ్రమ్ పోర్చుగీస్ నుంచి ఆయన ఏం చేస్తాడు? హీజ్ పోర్చుగీస్ ట్రావెలర్, ఆయన ఇండియాకి సముద్ర మార్గం కనుక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద బ్రాడ్ హిస్టరీ ఆఫ్ ఒట్టమన్ ఎంపైర్. ఒట్టమన్ ఎంపైర్ గురించి కూడా కంప్లీట్ గా ఒక వీడియో అనేది చేస్తాను లేండి. అర్థమైందా? చూడండి, సో నార్థన్ ఆఫ్రికా, దాంతోపాటు దిస్ పర్టికులర్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా, అండ్ దాంతోపాటు దిస్ యురేషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో, యూరప్ అండ్ ఏషియాకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని ఒట్టమన్ ఎంపైర్ రూల్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ స్ట్రాంగెస్ట్ ఎంపైర్, జస్ట్ లైక్ మొఘల్స్. దే ఆర్ వెరీ కాంటెంపరీ టు మొఘల్స్ అమ్మ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో వరల్డ్ వార్ వన్, మొదటి ప్రపంచ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఎలైడ్ పవర్స్ కి అండ్ సెంట్రల్ పవర్స్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనిలో సెంట్రల్ పవర్స్ లో ఎవరు ఉండడం అనేది జరుగుతుందంటే ఒట్టమన్ ఎంపైర్ ఉంటుందండి. సో ఒట్టమన్ ఎంపైర్ జాయిన్ హ్యాండ్స్ విత్ జర్మనీ అండ్ ఆల్. అండ్ ఎలైడ్ పవర్స్ లో ఎవరు ఉంటారు అంటే మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రాన్స్
అండ్ దీస్ పీపుల్ ఉండడం అనేది మనకి జరుగుతుంది. రష్యా ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈ తాలూకా దీనిలో ఏం జరుగుతుంది, ఎలైట్ పవర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు గెలుస్తారు, ఎలైట్ పవర్స్ గెలుస్తారు, సెంట్రల్ పవర్స్ ఓడిపోతారు. సో దెన్ ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టార్టెడ్ డిసింటిగ్రేటింగ్. ఒట్టమన్ ఎంపైర్ ని పంచుకోవడం అనేది మొదలు పెడతారు. ఒట్టమన్ ఎంపైర్ మరి కుప్పకూలిపోతుంది కదా ఆఫ్టర్ వరల్డ్ వార్ వన్. వరల్డ్ వార్ వన్ లో ఓడిపోతారు కదా, ఎలైట్ పవర్స్ కదా గెలుస్తారు. సో ఇట్ లెడ్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ ఒట్టమన్ ఎంపైర్. సో బ్రిటిష్ వాళ్ళు కాలిఫ్ అనేటటువంటి పదవి ఏదైతే ఉంటుందో, కాలిఫ్ మీన్స్ లీడర్ ఆఫ్ ఇస్లాం అని చెప్పి అర్థం. హూ ఇస్ ద ఫస్ట్ కాలిఫ్ అంటే అబూబకర్. మన ఇందాకే మనం మాట్లాడుకున్నాం, మన తాలూకా ప్రాఫిట్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాఫిట్, ఆయన ప్రవక్త. హీ వాజ్ ఫాలోడ్ బై ద ఫస్ట్ ఖలీఫ్ దట్ ఈజ్ అబూబకర్. సో ఈ ఖలీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవిలోంచి దించేయడం అనేది జరుగుతుందని ఆఫ్టర్ వరల్డ్ వార్ వన్. సో వరల్డ్ వార్ వన్ జరిగేటప్పుడే 1916లో మన బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య ఒక సీక్రెట్ అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. దాన్నే మనం సైక్స్ పికోట్ లైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీని ప్రకారంగా ఒట్టమన్ ఎంపైర్ తాలూకు టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి బోత్ బ్రిటిష్ వాళ్ళు అండ్ ఫ్రెంచ్ వాళ్ళు పంచుకోవడం అనేది జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ మ్యాండేట్ ఆఫ్ 1920. దీనికి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో అది బ్యాక్ కూడా చేయడం అనేది జరుగుతుంది. లీగ్ ఆఫ్ నేషన్స్ మ్యాండేట్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ అన్ అగ్రిమెంట్, దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ చేంజ్ ఇన్ పవర్. అర్థమైందా? ఒట్టమన్స్ తాలూకు చేతుల నుంచి టెరిటరీస్, కొన్ని టెరిటరీస్ ఫ్రెంచ్ కి వెళ్తున్నాయని చెప్పి కొన్ని టెరిటరీస్ బ్రిటిష్ కి వెళ్తున్నాయని చెప్పేటటువంటి ఒక మ్యాండేట్, దట్ ఈస్ లీగ్ ఆఫ్ నేషన్స్ మ్యాండేట్ ఆఫ్ 1920 అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లీగ్ ఆఫ్ నేషన్స్ ఇస్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడైతే మనకి వరల్డ్ వార్ సెకండ్ ని ఆపలేకపోతుందో, రెండవ ప్రపంచ యుద్ధాన్ని, లీగ్ ఆఫ్ నేషన్స్ ని డిజాల్వ్ చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్ దీస్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ చూడండి, లుక్ ఎట్ దిస్ సైక్స్ పికోట్ లైన్. సో వరల్డ్ వార్ వన్ జరిగేటటువంటి సమయంలో 1916లో ఆ టైంకి ఏం జరుగుతుంది అంటే, వరల్డ్ వార్ వన్ మొదలైనటువంటి రెండేళ్లలోనే ఈ వీళ్ళ తాలూకా ఒట్టమన్స్ యొక్క పవర్ అనేది ఆల్మోస్ట్ కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది, వీకెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ డిసైడ్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ ద వార్, సో లెట్ us డిస్ట్రిబ్యూట్ దీస్ ఒట్టమన్ టెరిటరీస్ బిట్వీన్ అస్, మన మధ్య పంచుకుందాము అని అనుకోవడం అనేది జరుగుతుంది ఒక సీక్రెట్ అగ్రిమెంట్ ద్వారా. సైక్స్ ఈజ్ ఏ బ్రిటిష్ డిప్లొమాట్ అండి, పికోట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ డిప్లొమాట్. ఆఫ్టర్ వరల్డ్ వార్ వన్ వీళ్ళు ఏం చేస్తారు, సైక్స్ పికోట్ లైన్ గీయడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ ద సైక్స్ పికోట్ లైన్. సో ఈ లైన్ లో యువతలు ఉండేటటువంటి ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, అండ్ జోర్డాన్ ఏదైతే ఉంటుందో జోర్డాన్, అండ్ మన తాలూకా ఇజ్రాయిల్ పాలస్తీన్ ఏదైతే ఉంటుందో పాలస్తీన్, ఇవి బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. సిరియా అండ్ అదర్ సమ్ టెరిటరీస్ హియర్ అండ్ ఆల్, అండ్ ఈ టెరిటరీస్ టర్కీలో కొన్ని టెరిటరీస్, టర్కీ రిపబ్లిక్ అయిపోతుందండి వరల్డ్ వార్ వన్ అయిపోయిన వెంటనే రిపబ్లిక్ అయిపోతుంది. రైట్? అండ్ బాల్కన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ సెర్బియా అండ్ ఆల్, అవి కూడా రిపబ్లిక్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా ట్యునీషియా అండ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు తీసుకుంటారు అంటే, ఐ మీన్ మన తాలూకు ఫ్రెంచ్ వాళ్ళు తీసుకుంటారు. నార్థన్ ఆఫ్రికాలో ఉండేటువంటి లిబియాని ఎవరు తీసుకుంటారంటే ఇటలీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా వాళ్ళు పంచుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ సైక్స్ పికోట్ లైన్. సో మొత్తానికి ఇరాక్ ఎవరి అండర్లోకి రావడం అనేది జరుగుతుంది, ఒకప్పుడు ఒట్టమన్ టెరిటరీ అయినటువంటి ఇరాక్ బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ వెరీ స్మాల్, వెరీ లిమిటెడ్ యాక్సెస్ టు సిఎం. దిస్ ఈస్ కువైట్ నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, లెట్ us టాక్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇరాక్. ఇరాక్ లో పొలిటికల్ హిస్టరీ గురించి చూద్దాం. సో ఇరాక్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ వశం అవ్వడం అనేది జరుగుతుందో, తర్వాత 1932లో ఇరాక్ ఇండిపెండెన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇండిపెండెన్స్ అనేది నామమాత్రంగా ఇవ్వడం అనేది జరుగుతుంది, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇరాక్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ఆయిల్ రిజర్వ్స్. బ్రిటిష్ వాంట్ ఇట్స్ ఆయిల్ రిజర్వ్స్, దాని చమురు నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళకి తప్పకుండా కావాలి. అందుకే ఇరాక్ ని ఒక పప్పెట్ రూలర్, దట్ ఈస్ కింగ్ ఫైజల్, హషమైట్ రూలర్ అండి ఈయన. ఈజ్ ఎ హషమైట్ రూలర్. హషమైట్స్ ఇప్పటికీ మనకి జార్డాన్ని పరిపాలిస్తున్నటువంటి కింగ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ హషమైట్స్ అండి, హషమైట్ డైనాసిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో హషమైట్స్ ఇరాక్ ను కూడా పరిపాలించడం అనేది జరిగింది. కింగ్ ఫైజల్ అనేటటువంటి ఒక పప్పెట్ రూలర్ ని పెట్టి మొత్తం డామినెన్స్ అంతా బ్రిటిష్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది, ఈవెన్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇరాక్. ఇరాక్ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1958లో 1958లో ఏం జరుగుతుంది, ఒక మిలిటరీ కూ అనేది నడుస్తుంది. ఎవరి మీద చెలరేగడం అనేది జరుగుతుంది అంటే హెషమైట్ రూలర్స్ మీద. సో మొనార్క్ మీద ఏం జరుగుతారు, మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, సో తిరగబడ్డం అనేది జరుగుతుంది. దెన్ హషమైట్ రూల్ అనేది కంప్లీట్ గా ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడమ్మా, ఇరాక్ లో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దెన్ సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మిలిటరీ 1958 టు 1968 మిలిటరీ వాళ్ళు పరిపాలిస్తారు. 1968లో బాత్ పార్టీ అనేది రావడం అనేది జరుగుతుంది. బాత్ పార్టీ అంటే ఏంటి అంటే రెనెసా. బాత్ అంటే అర్థం ఏంటి అంటే రెనెసా అని అర్థం. రెనెసా అంటే ఏంటి అంటే పునరుజ్జీవనము, రీబర్త్ అని చెప్పి అర్థం.
సో ఈ బాత్ పార్టీ అనేది అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది అన్న. సో బాత్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ఎకనామిక్ ప్రాస్పరిటీ అండ్ డెవలప్మెంట్, బికాస్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇరాక్ అనేది ఒక ప్రాస్పరిటీ వైపు, ఒక స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కూడా చూస్తుంది. చూడండి నెక్స్ట్. సో బాత్ పార్టీ ఈ టైంలో ఏం జరుగుతుంది, హై ప్రాస్పరిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ గా బాత్ పార్టీ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్ గా అహ్మద్ హసన్ అల్ బకర్, సో ఆయన ఎన్నికవ్వడం అనేది జరుగుతుంది. ఈయన 1979 వరకు రూల్ చేయడం అనేది జరుగుతుంది, 1979 వరకు, 1968 నుంచి 5 ఇయర్ టైమ్స్ ఏం చేస్తారండి. సో 1979 లో ద వెరీ క్రూయల్ డిక్టేటర్, బ్రుటల్ డిక్టేటర్ అయినటువంటి సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. సద్దాం హుస్సేన్ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత ఇరాక్ యొక్క స్థితిగతులు అనేవి కంప్లీట్ గా మారిపోవడం అనేది జరుగుతుంది. బోత్ పాజిటివ్స్ ఉంటాయి, దాంతోపాటు నెగిటివ్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో లుక్ ఎట్ ద జెంటిల్మెన్ హియర్, హీ ఈస్ సద్దాం హుస్సేన్. సి హౌ ఫ్యూరియస్ హీ వాజ్, హౌ ఫ్యూరియస్లీ హీ ఈస్ లుకింగ్ టువర్డ్స్ ద సొసైటీ, రైట్. హీ ఈస్ ఏ బ్రుటల్ డిక్టేటర్, రైట్. సో చూడండి, సద్దాం హుస్సేన్ మన తాలూకా అహ్మద్ హసన్ అల్ బకర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రెసిడెంట్, ఈయన తాలూకా హయాంలో వైస్ ప్రెసిడెంట్ గా ఈయన పనిచేయడం అనేది జరుగుతుంది. ఈయన తాలూకా రెయిన్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు, సద్దాం హుస్సేన్ అవుతారు. ఈజ్ ఎ బ్రుటల్ డిక్టేటర్ అమ్మ. అట్ ద ఏజ్ ఆఫ్ 42, 42 ఏళ్ల వయసులో ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ గా ఈయన రావడం అనేది జరుగుతుంది. అండ్ మల్టిపుల్ వార్స్, మెనీ వార్స్ ఈయన వేజ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా యుద్ధాలు అనేవి వేజ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఈయన హీజ్ ఎ సున్నీ అరబ్. సున్నీస్ లో అరబ్స్ మళ్ళీ మనకి ఎవరు ఉంటారని చెప్పుకున్నాం, అరబ్స్, టర్క్స్, కుర్స్ అని చెప్పుకున్నామా. ఈయన అరబ్. ఒట్టమన్స్ ఆర్ టర్క్స్, తురుష్కులు ఆల్రెడీ చెప్పాను. ఒట్టమన్ ట్రైబ్ లీడర్ ఒస్మాన్ వన్ అని చెప్పుకున్నాం, గుర్తుందా. హీజ్ అన్ అరబ్ అమ్మ, అర్థమైందా. సో ఈయన తన ఎగనెస్ట్ గా ఉండేటువంటి షియాస్ ఎవరైతే ఉన్నారో షియాస్ ని, అండ్ దాంతో పాటు కుర్డ్స్ ఎవరైతే ఉన్నారో కుర్డ్స్ ని కంప్లీట్ గా అప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే హీ ట్రై టు వేజ్ వార్ విత్ ఇరాన్. ఇరాన్ అనేది షియా మెజారిటీ కంట్రీ కదా, సో అందుకే ఇరాన్ మీద ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ కుర్డ్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నార్థన్ ఇరాన్ లో ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు నార్థన్ ఇరాన్, టర్కీ అండ్ సిరియా ఆ కాన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారు ఈ కుర్డ్స్ ఎక్కువగా. సో వాళ్ళు కుర్దిస్తాన్కి డిమాండ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ కుర్డ్స్ ఎవరైతే ఉంటారో ఈ కుర్స్ని బాగా అప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ మీద జెనసైడ్ కూడా పాల్పడతాడు. జెనసైడ్ ఆఫ్ కుర్స్ అంటే కుర్స్ అయితే చంపేస్తామని అర్థం. సో మనకి హిట్లర్ ఎలా అయితే జెనసైడ్ మన తాలూకా జ్యూస్ మీద జెనసైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది యూదుల మీద, అండ్ ఇతను కూడా మారణ హోమం సృష్టించాడు. ఇతను కూడా మన సద్దాం హుస్సేన్ కూడా కుర్స్ని చాలా మందిని చంపడం అనేది జరిగింది. హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి పాల్పడతాడు. పర్జెస్ అంటారు, అంటే ఐ మీన్ ఒకవేళ ఆర్మీ కమాండర్స్ కానీ, జనరల్స్ కానీ, బ్యూరోక్రాట్స్ ఎవరైనా ఉన్నా ఒకవేళ వాళ్ళ మీద డౌట్ వచ్చింది అనుకోండి, సద్దాం హుస్సేన్ దింపడానికి జస్ట్ డౌట్ వస్తే చాలు, సద్దాం హుస్సేన్ దింపడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో ఫైనల్లీ 2003లో 2003లో ఇతని పవర్ అనేది ఎండ్ అవుతుంది. ఎవరి తాలూకు ఇన్వాల్వ్మెంట్ వల్ల, యునైటెడ్ స్టేట్స్ ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది ఇరాక్ ని. ఫైనల్ గా 2003లో ఇతని తాలూకా రిగైమ్, ఇతని తాలూకా గవర్నమెంట్ ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఇరాక్ వార్ ఆఫ్ 2003 అంటాము. దాన్ని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం తర్వాత ఇంకొక వీడియో, ఓకేనా. గల్ఫ్ వార్ అండ్ దాంతో పాటు ఇరాక్ వార్ ఆఫ్ 2003 గురించి కూడా 2 సెపరేట్ వీడియోలు చేస్తాను. దీనిలో ఓన్లీ ఇరాన్ ఇరాక్ వార్ గురించి మాట్లాడదాం, ఓకేనా. జాగ్రత్తగా వినండి. సో కుర్దిష్ ఇన్సర్జెన్సీ, దీని గురించి మీకు అర్థం కావాలి. చూడండి, ఇంతకీ కుర్ద్స్ అంటే ఎవరో మీకు తెలియాలి. ఇదిగోండి, ఇది ఇరాక్, ఇది ఇరాన్. ఈ మధ్యలో డార్క్ చేసినటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ కుర్ద్స్ ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. ఈ కంప్రైజెస్ ఆఫ్ ప్రెజెంట్ డే సిరియా, టర్కీ అండ్ అర్మేనియా ఏదైతే ఉంటుందో అర్మేనియా. సో ఇక్కడంతా ఈ కుర్ద్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సౌత్ ఈస్టర్న్ టర్కీ అండ్ దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ సిరియా అండ్ దాంతోపాటు నార్థన్ ఇరాక్ అండ్ దాంతోపాటు నార్త్ వెస్టర్న్ ఇరాన్ అండ్ సౌత్ వెస్టర్న్ అర్మేనియా. సో ఇక్కడ కుర్దిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది. కుర్ద్స్ ఎక్కువగా నివసించడం అనేది జరుగుతుంది. దే ఆర్ డిమాండ్ ఫర్ ఎ క్రియేషన్ ఆఫ్ సెపరేట్ కంట్రీ కాల్డ్ కుర్దిస్తాన్. ఈ ప్రాంతం అంతా దే ఆర్ డిఫరెంట్ ఎథ్నిసిటీ కాబట్టి కుర్దిస్తాన్ అనేటటువంటి ఒక ఇది ఇవ్వండి, ఒక కంట్రీ కావాలి అంటారు. సో బ్రిటిష్ వాళ్ళు 1932లో మన తాలూకు ఇరాక్ కి స్వతంత్రం ఇచ్చే ముందు కుర్దిస్తాన్ ఏర్పాటు చేస్తామంటారు కానీ బట్ ఏం చేయకుండా వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద కేయోస్, ది గందరగోళం అంతటికి కారణం ఎవరు అంటే చాలా వరకు బ్రిటిష్ వాళ్ళండి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకు ఇంపీరియలిజం, సామ్రాజ్యవాదం, వాళ్ళ అధికార దాహం కోసం ఇప్పుడు వరకు ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్ని రెచ్చగొట్టడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్ కోసం యూనిలేటరల్ గా ఎవరిని సంప్రదించకుండా చాలా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ అదే మనకు కారణం అవడం అనేది జరిగింది.
సో బట్ ఈ కుర్దిస్తాన్ అనేటటువంటి డిమాండ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వడం అనేది జరగదు. సో అందుకే వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్ లో, ఇరాక్ లో కూడా వీళ్ళు మైనారిటీస్ గా ఉంటారు, ఇరాన్ లో మైనారిటీస్ గా ఉంటారు, సిరియాలో మైనారిటీస్ గా ఉంటారు, టర్కీలో మైనారిటీస్ గా ఉంటారు, అర్మేనియాలో కూడా వీళ్ళు మైనారిటీస్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు హ్యాండ్స్ ఆఫ్ టర్కిష్ అథారిటీస్ ఫ్రమ్ జనరేషన్స్. సో ఒటమన్స్ కానీ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే హార్ష్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళండి. ఎవరికి అంటే దీస్ కుర్ద్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా ఇన్హ్యూమన్ కండిషన్స్ లో వాళ్ళని ఉంచడం కానీ, వాళ్ళకి ఒక ఘోరాతిఘోరమైన పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ చాలా చాలా ఇబ్బందికరంగా చూడడం అనేది జరిగింది. స్టిల్ నౌ దే ఆర్ ట్రైంగ్ ఫర్ కుర్దిస్తాన్ ఇన్సర్జెన్సీ అనేది ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు సావరెంటీ ఆఫ్ దీస్ పర్టికులర్ నేషన్స్ కూడా, రైట్. సో అది కూడా మనకు చెప్పడం అనేది ఇంటిగ్రిటీ ఆఫ్ దీస్ పర్టికులర్ నేషన్స్, రైట్. నెక్స్ట్ చూడండి, ఇరానియన్ రెవల్యూషన్ అమ్మ. సో ఇది కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1978 నుంచి 1979 మధ్యలో జరగడం అనేది జరిగింది. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ అని కూడా అనడం అనేది జరుగుతుందండి. సో ఇరానియన్ రెవల్యూషన్ ఎందుకు జరిగింది అంటే చూడండి, ముందు మామూలుగా చెప్తాను మీకు. దిస్ పర్టికులర్ ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ని 1921 నుంచి 1921 నుంచి ఎవరు రూల్ చేయడం అనేది జరుగుతుంది అంటే షా మహమ్మద్ పాలవి ఎవరైతే ఉంటారో ఈయన ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈజ్ ఏ పాలవి డినాస్టిక్ సంబంధించినటువంటి ఒక మొనార్క్. చూడండి ఈయన చక్రవర్తిలో ఉన్నాడు, అసలు నేను సూట్ వేసుకొని ఉండడం అనేది జరిగింది. బికాస్ ఈజ్ ఏ ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ అండి, ఇది ప్రో వెస్టర్న్ లీడర్. సో వెస్టర్న్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్, యూకే వీటన్నిటికీ బాగా సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దిస్ పర్టికులర్ షా మహమ్మద్ పాలవి. అర్థమైందా? సో కానీ ఇతను తీసుకున్నటువంటి, సో ఇది ఏం చేస్తాడు అంటే డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాడు మన తాలూకు ఇరాన్ ఏదైతే ఉంటుంది ఇరాన్లో. దాంతో పాటు పీపుల్కి ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేద్దాం అనుకుంటాడు. దాంతోపాటు ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్కి కూడా చాలా రైట్స్ ఇద్దాం, ఉమెన్కి ఎడ్యుకేషన్లో ఎలో చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఎలో చేయడం కానీ, ఇవన్నీ చాలా చేద్దామని చెప్పి అనుకుంటాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు వెస్టర్నైజ్ కంప్లీట్ ఇరాన్ కంప్లీట్గా ఒక వెస్టర్న్ నేషన్గా తీర్చిదిద్దామని చెప్పి అనుకుంటాడు, వాళ్ళకి హక్కులు ఇద్దామని చెప్పి అనుకుంటాడు. ఇది కొంతమందికి నచ్చదు. కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఫండమెంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఫండమెంటలిస్ట్ అంటే ఏంటి అంటే స్ట్రిక్ట్ ఫాలోవర్స్ ఆఫ్ ఇస్లాం అమ్మ. సో ఇదిగోండి పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏంటి అంటే ఐతుల్లా రుహోల్లా ఖుమేని. ఐతుల్లా రుహోల్లా ఖుమేని ఎవరైతే ఉన్నారో హీఈస్ ఎ ఫండమెంటలిస్ట్. హీ ఫాలోస్ ద ఇస్లామిక్ షరియత్ స్ట్రిక్ట్లీ, ఇస్లామిక్ ఖురాన్ స్ట్రిక్ట్లీ. అండ్ హీఈస్ ఎ షియా ముస్లిం లీడర్ అండి, షియా ముస్లిం క్లెరిక్. అర్థమైందా? హీఈస్ ఎ క్లెర్జీ, అంటే ఈ ఒక మసీదుకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ అని చెప్పి అర్థం. అర్థమైందా? మత గురువు అని చెప్పి అర్థం. సో ఈయన ఏమనుకుంటాడు, బాగా ప్రో వెస్టర్న్ ఉండడం వల్ల ఇస్లాం మీద, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఇస్లాం మీద భంగం కలగడం అనేది జరుగుతుంది. లెట్స్ ఓవర్ త్రో దిస్ పర్టికులర్ పర్సన్. ఎవరండి? ఆయన పేరు షా మహమ్మద్ పాలవి ఆఫ్ పాలవి డినాస్టీ. అర్థమైందా? సో ఆయన బదులు ఈయన రావడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ఇరానియన్ రెవల్యూషన్. సో ఇట్ ఈస్ ఎ వెరీ పీస్ఫుల్ రెవల్యూషన్ అండి, ఒక అస్సలు శాంతియుతంగా జరుగుతుంది, వైలెన్స్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరగదు. ఈవెన్ దో మామూలుగా వరల్డ్ లో చాలా రెవల్యూషన్స్, మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసుకున్నా, లేకపోతే రష్యన్ రెవల్యూషన్ చూసుకున్నా, లేకపోతే చైనీస్ రెవల్యూషన్ చూసుకున్నా, మనకి చాలా రెవల్యూషన్స్ ఎందుకు జరుగుతాయంటే కంట్రీ ఒకవేళ పావర్టీతో, పేదరికంతో బాధపడినా, కంట్రీ యొక్క పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ని రాజులు కానీ మొనార్క్స్ కానీ ఎవరు పట్టించుకోకపోయినా జరుగుతుంది. బట్ ఈయన తాలూకా హయాంలో మన తాలూకు ఇరాన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ప్రాస్పరిటీతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ రెవల్యూషన్ టేక్స్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్. మతం కోసం ఈ ఉద్యమం అనేది జరుగుతుంది. సో ఉద్యమాలు మతం కోసం కూడా జరుగుతాయి అనేటటువంటి ఒక మోడర్న్ సొసైటీలో అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా సోషియాలజీలో మనకు రావడం అనేది జరిగింది. సో దట్ ఈజ్ ఎనదర్ కాన్సెప్ట్. సో మొత్తానికి ఎవరు మన తాలూకా షా మహమ్మద్ పాలవి ఎవరైతే ఉన్నారో ఆయన దించేసి రుతుల్లా ఖమైనీ ఎవరైతే ఉన్నారో ఈయన, హీజ్ ఎ ఫండమెంటలిస్ట్, హీజ్ ఎ క్లెరిక్, హీజ్ ఎ షియా ముస్లిం లీడర్, ఈయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇరానియన్ రెవల్యూషన్ ఇంకొకటి దాని తాలూకు లక్ష్యం ఏంటి అంటే టు రివైవ్ అండ్ స్ట్రెంథన్ షియా ఇస్లాం అండ్ టు అపోజ్ సున్నీ డామినేషన్. చెప్పాను కదా 85% ఆఫ్ ద పాపులేషన్ ఎవరుంటారు, సున్నీ ఇస్లామ్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఈ మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో మనం చూసుకున్న మెజారిటీ ఆఫ్ ద 1.6 బిలియన్ ముస్లిమ్స్ ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. సో 160 కోట్ల మంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. ఈ 160 crores ముస్లిమ్స్ లో మెజారిటీ పీపుల్ సున్నీ డామినేషన్ ఎక్కువ ఉంది. సో సున్నీ డామినేషన్ ని తగ్గించి షియా సెక్ట్ ఏదైతే ఉంటుందో, షియా సెక్ట్ ఆఫ్ ఇస్లాం ని కూడా స్ట్రెంథన్ చేయాలి అనేటటువంటి, అంటే షియా యూనిటీ అనేది ఉండాలి, యూనిఫై షియా ముస్లిమ్స్. సో షియా ముస్లిమ్స్ అందరూ ఒక ఐక్యం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో దిస్ ఇరానియన్ రెవల్యూషన్ లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ కూడా దానికి అలా చేయడం కూడా ఒక కారణం. అది కూడా లక్ష్యంగా ఈ ఇరానియన్ రెవల్యూషన్ అవ్వడం అనేది జరిగిందని. అండ్ నెక్స్ట్ ఈ ఇరానియన్ రెవల్యూషన్ టైంలోనే ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరుగుతుందంటే హోస్టేజ్ క్రైసిస్. ఈ హోస్టేజ్ క్రైసిస్ అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇరానియన్ రెవల్యూషన్ లో భాగంగా ఏం చేద్దాం అనుకుంటారు,
ప్రో వెస్టర్న్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పారదోలదాం అనుకుంటారు. అంటే ఎవరికి ఎగనెస్ట్? యునైటెడ్ స్టేట్స్, యూకే, ఫ్రాన్స్ వీటన్నిటికీ కంప్లీట్ గా ఎగనెస్ట్ కదా. సో అందుకోసం ఏం చేస్తారంటే 52 అమెరికన్ డిప్లొమాట్స్ ని అండ్ సిటిజన్స్, మన ఇరాన్ లో ఉండేటటువంటి అమెరికన్ ఎంబసీలో ఉన్నటువంటి డిప్లొమాట్స్ అండ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖైదులుగా చేయడం అనేది జరిగింది, వాళ్ళని నిర్బంధించడం అనేది జరుగుతుంది ఇరాన్ లో. దీనికి అమెరికాకి చాలా చాలా కోపం వస్తుందండి, చాలా చాలా కోపం వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రైసిస్. సుమారు 400 రోజులు, 400 పైబడి రోజులు ఆయన ఒకే వీళ్ళ 52 అమెరికన్స్ ని ఆ 4 గోడల మధ్య నిర్బంధించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దీస్ ఫండమెంటలిస్ట్ రిగైమ్ లేదా ఆర్ అయతుల్లా రుహోల్లా ఖుమేని రిగైమ్ గవర్నమెంట్. అర్థమైందా? సో ఇరానియన్ రెవల్యూషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. నౌ కంప్లీట్ గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ వార్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దీని గురించి తెలుసుకోవాలి. సో ఇరాన్ ఇరాక్ వార్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందంటే 1980 నుంచి 1988 వరకు 8 ఏళ్ల పాటు జరగడం అనేది జరిగిందండి. సో ఎందుకు జరిగింది అంటే బికాస్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి ఈ రెండు కంట్రీస్ మధ్య చాలా చాలా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం, చాలా ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగడం అనేది జరిగింది. సో బికాస్ ఆఫ్ ద డామినెన్స్, ఇరాన్ అనేది చాలా డామినెంట్, పర్షియా అంట ఒకప్పుడు పర్షియా అనేవాళ్ళు, ఇరాన్ అనేది ఒక డామినెంట్ పవర్ గా ఉంది. ఇరాన్ యొక్క డామినెన్స్ ని తగ్గించి ఇరాక్ డామినెంట్ పవర్ గా ఎదగాలనుకుంటుంది. దాంతోపాటు ఇరానియన్ రెవల్యూషన్ కూడా ఒక కారణం. 1978 నుంచి 79 ముందే చెప్పుకున్నాం ఇరానియన్ రెవల్యూషన్. ఇరానియన్ రెవల్యూషన్ లో ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, రీజన్ ఒక లక్ష్యం ఏం చెప్పుకున్నాం, రివైవింగ్ షియా ఇస్లాం, షియా ఇస్లాం ని స్ట్రెంథన్ చేయాలి అని. సో మనకి ఇరాక్ లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరని చెప్పుకున్నాం, మనకి షియా పీపుల్ అని చెప్పుకున్నాం. కానీ ఇరాక్ ని పరిపాలిస్తున్నటువంటి రూలర్ మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో రూలర్స్ అని, ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉంటారో ఆయన ఎవరని చెప్పుకున్నాం, సున్నీ అరబ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అంతేనా? సో మెజారిటీ పాపులేషన్ షియా అయినా సున్నీస్ పరిపాలిస్తున్నారు. ఒకవేళ ఇరానియన్ రెవల్యూషన్ పాకింది అనుకోండి, ఎక్స్పాండ్ అయింది అనుకోండి ఇరాక్ కూడా, ఈ షియా పీపుల్ కూడా రెక్కలు వస్తాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, మైనారిటీ గవర్నమెంట్ అయినటువంటి దిస్ సున్నీ అరబ్ గవర్నమెంట్, దట్ ఈ సద్దాం హుస్సేన్ గవర్నమెంట్ ఓవర్త్రో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సద్దాం హుస్సేన్ వెంటనే జాగ్రత్త పడతాడండి. సద్దాం హుస్సేన్ ఫియర్డ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇరానియన్ రెవల్యూషన్ టు షియైట్ డామినేటెడ్ ఇరాక్. ఇరాక్ కి ఆ రెవల్యూషన్ తాలూకా పోకడలు ఛాయలు అనేవి అంటుతాయేమో. సో ఇరాక్ లో కూడా ది షియా మెజారిటీ, షియా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రెవల్యూషన్ చేసేటటువంటి అవకాశం ఉందేమో, ఉద్యమం చేసేటటువంటి అవకాశం ఉందేమో అని చెప్పి సద్దాం హుస్సేన్ భయపడతాడు. దాంతోపాటు హీ ఆల్సో వాంటెడ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ బోత్ సైడ్స్ ఆఫ్ షాత్ అల్ అరబ్. సో షాత్ అల్ అరబ్ అంటే ఏంటో చూడండి ముందు జాగ్రత్తగా. ఇది ఇరాన్ కదా, సో ఇది ఇరాన్, ఇది ఇరాక్ కదా. సో ఇక్కడ చూడండి, సో ఈ రెండింటి మధ్య బార్డర్ చూడండి, ఇది ఏదైతే ఉందో ఇది పర్షియన్ గల్ఫ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది కువైట్. సో ఇక్కడ చూడండి మినిమం ఇది అనేది మనకు ఉండడం అనేది జరిగింది. ఐ మీన్ మినిమం లిమిటెడ్ యాక్సెస్ అనేది సీకి ఉండడం అనేది జరిగింది ఎవరికి, ఇరాక్కి. సో ఈ మధ్యలో చూడండి మనం రెండు నదుల పేర్లు చెప్పుకున్నాం. ఇదేంటి, రివర్ ఆఫ్ యూఫ్రటిస్, ఇదేంటి టిగ్రిస్, రైట్. ఈ రెండింటి తాలూకా సంగమం, ఈ రెండు కలిసి ఒక రివర్ ఏర్పడుతుంది, దాని పేరే షాత్ అల్ అరబ్ అంటాం. సో ఈ చిన్న పాయ, సో ఇట్ యాక్టెడ్ యాజ్ ఏ బార్డర్ బిట్వీన్ ఇరాన్ ఇరాక్ అండి. ఇరాన్ కి ఇరాక్ కి మధ్య బార్డర్ గా ఉండడం అనేది జరిగింది. ఎప్పటి నుంచో ఈ షాత్ అల్ అరబ్ గురించి ఎప్పటి నుంచో గొడవగా ఉండడం అనేది జరిగింది, ఎప్పటి నుంచో కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. కానీ 1975లో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుద్ది. ఏంటి అగ్రిమెంట్ జరుగుద్ది అంటే, మన వీళ్ళు ఎవరైతే ఉంటారో మన ఇరాక్ ఏం చెప్తుంది అంటే, సరే అవతల బ్యాంక్ ద ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ షాత్ అల్ అరబ్ ఏదైతే ఉంటుందో అది ఇరాక్ ఇచ్చేస్తాం, మేము దాని మీద ఇరాన్కి ఇచ్చేస్తాం, దాని మీద మేము ఎటువంటి హోల్డ్ అనేది, దాని మీద ఎటువంటి క్లైమ్స్ అనేవి మేము చేయం, మీరే ఉంచుకోండి అని చెప్తారు. దానికి బదులుగా ఇరాన్ ఏం చేయాలి, సో ఇరాన్ అప్పటి వరకు ఏం చేసేదంటే, ఇక్కడ మీకు ఇందాక కుర్ద్స్ అని చెప్పుకున్నాం చూసారా, ఈ కుర్ద్స్ తో ఎప్పుడు మన సద్దాం హుస్సేన్ పోరాడేవాడు, సద్దాం హుస్సేన్ జెనసైడ్ అనేది చేయడం అనేది జరిగేది. ఈ కుర్ద్స్ కి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళంటే ఇరాన్ సపోర్ట్ చేసేది ఎక్కువగా. అర్థమైంది, ఆ సద్దాం హుస్సేన్ తో కాన్ఫ్లిక్ట్ లో పోరాడడానికి. సో ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ ఏం ప్రామిస్ చేస్తుందంటే, సరే మేము మరి కుర్ద్స్కి మేము హెల్ప్ చేయము అని ప్రామిస్ చేస్తారు. 1975లో ఈ అగ్రిమెంట్ జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి షాత్ అల్ అరబ్ యొక్క అవతల బ్యాంక్ ఏదైతే ఉంటుందో, బోత్ ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు. యువతల బ్యాంక్ కూడా కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఏం జరుగుతుంది, సో సీకి యాక్సెస్ అనేది, పర్షియన్ గల్ఫ్ కి యాక్సెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మనకి ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఇదవ్వడం అనేది జరుగుతుంది, ఎక్కువ కూడా మనకి పెరగడం అనేది జరుగుతుంది. అది మన తాలూకా సద్దాం హుస్సేన్ యొక్క లక్ష్యం. అర్థమైందా? సో 2 రివర్స్ ఏం చెప్పుకున్నాము చూడండి, యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ దీని మీద బాగ్దాద్ ఉండడం అనేది జరిగింది. మొసూల్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఇరాక్ అండి, అది కూడా మనకి దేనిలో ఉంటుంది, టిగ్రిస్ రివర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆనుకొని ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి
దిస్ ఈజ్ కర్బలా. ఇందాక బ్యాటిల్ ఆఫ్ కర్బలా అని చెప్పుకున్నామా, మన తాలూకా అలీ యొక్క కొడుకు అయినటువంటి హుసైన్ చనిపోతారు అని చెప్పుకున్నామా, మొహర్రం సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ బ్యాటిల్ ఆఫ్ కర్బలా ఇక్కడే మనకు జరగడం అనేది జరిగింది. అండ్ అన్ నజఫ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలీ అని చెప్పుకున్నామా, మనకి ప్రాఫిట్ మహమ్మద్ యొక్క కజిన్, ఆయన తాలూకు టాంబ్ ఇక్కడే ఉండడం అనేది జరుగుతుంది. మక్కా అండ్ మదీనా తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్లామిక్ పీపుల్, ముస్లిం పీపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ రివర్డ్ వర్షిప్ ప్లేస్ అమ్మ. అర్థమైందా? సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇరాక్ వాంటెడ్ టు టేక్ కంట్రోల్ ఓవర్ ఖుజిస్తాన్. ఇరాక్ దేని మీద కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటుంది? ఖుజిస్తాన్ మీద కూడా కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటుంది. ఇంతకీ ఖుజిస్తాన్ ఎక్కడ ఉంది? షత్తల్ అరాబ్ ఏదైతే ఉంటుందో దానికి అవతల బ్యాంక్. ఇట్ ఈస్ ఎన్ మామూలుగా ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఇరానియన్ టెరిటరీ అండి, ఇరాన్కి సంబంధించినటువంటి టెరిటరీ. కానీ ఇక్కడ ఎవరు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది? సున్నీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు, సున్నీ మెజారిటీ. అర్థమైందా? సో మరి ఇక్కడ గవర్నమెంట్, మన తాలూకు సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా ఏ రిగైమ్? సున్నీ కదా. దో ఇరాకీ షియా మెజారిటీ కంట్రీ అయినప్పటికీ ఆయన గవర్నమెంట్, ఆయన ముఖ్యంగా సున్నీ అరబ్ కదా. సో ఆయన ఏం చేద్దాం అనుకుంటాడు? ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ దిస్ ఇస్ ఎ టెరిటోరియల్ డిస్ప్యూట్ లాగా, ఈ టెరిటోరీని క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు. బట్ మేజర్ రీజన్ ఏంటి? సో పర్షియన్ గల్ఫ్ కి ఎక్కువ యాక్సెస్ అనేది ఉంటుంది, మోర్ యాక్సెస్ అనేది వస్తుంది మన తాలూకు ఇరాక్ కి. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ షత్తల్ అరబ్ ఉంది కదా, దానికి ఇక్కడ చూడండి, దాని మీద ఇక్కడ బస్రా ఇది ఏదైతే ఉంటుందో బస్రా ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? దిస్ బస్రా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్, రైట్? సో దీని గురించి తర్వాత కూడా మాట్లాడతాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి అమ్మ, మరి ఇరాకీ ఇన్వేజన్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ మీద ఇరాక్ అనేటటువంటిది ఎలా ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది, ఎలా జరిగింది చూడండి. సో మనకి 1978 నుంచి 1979 వరకు ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్లో ఏం జరగడం అనేది జరిగింది అంటే ఇరానియన్ రెవల్యూషన్ లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది జరగడం అనేది జరిగింది. సో దాని తర్వాత గవర్నమెంట్ అనేది వీక్ గా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ అనార్కీ, కేయోస్ ఉండడం అనేది జరుగుతుంది, గందరగోళం ఉండడం అనేది జరుగుతుంది, అరాచకత్వం రాజ్యం వెళ్ళడం అనేది జరుగుతుంది. సద్దాం హుస్సేన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఇక్కడ ఇరాక్ లో ఉండేటటువంటి సద్దాం హుస్సేన్, సో ఇరాన్ యొక్క గవర్నమెంట్ వీక్ కాబట్టి ఇదే కరెక్ట్ టైమ్, ఈ ఖుజిస్తాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మన తాలూకు షాత్తల్ అరబ్ ఏదైతే ఉంటుందో దాని అవతల బ్యాంక్, ద రైట్ బ్యాంక్ ఆఫ్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ షాత్తల్ అరబ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఖుజిస్తాన్. సో ఈ ఖుజిస్తాన్ ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పి ఎవరు అనుకుంటారు? మన తాలూకా సద్దాం హుస్సేన్ అనుకోవడం అనేది జరుగుతుంది. సో అందుకే సద్దాం హుస్సేన్ ఇరాన్ మీద ఇన్వేడ్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. అర్థమైందా? సో మైండ్ఫుల్ ఆఫ్ ఇరానియన్ వీకెండ్ మిలిటరీ ఇన్ వేక్ ఆఫ్ రెవల్యూషన్, సద్దాం డిసైడెడ్ ఆన్ ప్రోప్టివ్ స్ట్రైక్ అగెన్స్ట్ ఇరాన్. ఇరాన్ మీదకి స్ట్రైక్ దిగడం అనేది జరుగుతుంది. ఆన్ సెప్టెంబర్ 22, 1980, 1980 సెప్టెంబర్ 22లో ఇరాకీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఎయిర్ బేసెస్ మీద స్ట్రైక్ అనేది ఎయిర్ స్ట్రైక్స్ అనేవి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఇవేవైతే ఉన్నాయి గ్రౌండ్ ఇన్వేషన్ కూడా పాల్పడతాయి, అంటే గ్రౌండ్ టెరిటోరీస్ కూడా ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుంది, ఎన్క్రోచ్ చేయడం అనేది జరుగుతుంది. సో బార్డర్ దాటి యువతలకు రావడం అనేది జరుగుతుంది. షాత్తల్ అరబ్ దాటి ఈ ఖుజిస్తాన్ ఏదైతే ఉంటుందో ఈ ఖుజిస్తాన్ క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇరాక్. బట్ ఇరాక్ కూడా స్లోగా రియాక్ట్ అవుతుందా అంటే రియాక్ట్ అవుతుంది. ఇరాక్ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. ఇరాక్ ఉన్నటువంటి వెపనరీ లేకపోయినా, ఇరాక్ కి ఉన్నటువంటి సపోర్ట్ లేకపోయినా ఇరాన్ కూడా చాలా మంది రెవల్యూషనరీ మిలిషియా ఎవరైతే ఉంటారో తన రెగ్యులర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తో పాటు రెవల్యూషనరీ చాలా మంది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ సమకూర్చుకుంటుంది. నేషనలిజం అనేటటువంటి భావాన్ని దిస్ పర్టిక్యులర్ ఇరాన్ రూలర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఐతుల్లా ఖుమేనీ. ఆయన నేషనలిజం తన పవర్ఫుల్ షియైట్ స్పీచెస్ ద్వారా, షియా స్పీచెస్ ద్వారా, ఇస్లామిక్ స్పీచెస్ ద్వారా నేషనలిజం అనేది రెచ్చగొడతాడండి. చాలా మంది వాలంటీర్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇరాన్ గో విత్ హ్యూమన్ వేవ్ అటాక్స్, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారు చాలా మంచి న్యూమరికల్స్ ఇరాన్ కు ఉండడం అనేది జరుగుతుంది, ఎక్కువ మంది నెంబర్, వీళ్ళందరూ పోరాడడం అనేది జరుగుతుంది. ఎవరికి ఎగ్నెస్ట్ గా? సద్దాం హుస్సేన్ యొక్క అటాక్ ఎగ్నెస్ట్ గా, దట్ ఈస్ ఇరాక్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్ గా. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. సో 1981లో ఏం జరుగుతుంది? ఇరాన్స్ కౌంటర్ ఎఫెన్సివ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇరాన్ తిరిగి అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుందండి, గట్టిగా పోటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. బై 1982కి ఇరాన్ ఏవైతే తన టెరిటరీస్ ని కోల్పోయిందో, ఖుజిస్తాన్ టెరిటరీస్ ఇవేవైతే కోల్పోయిందో, ఇరాక్ ఏదైతే బార్డర్ దాటి వచ్చి ఇన్వేడ్ చేసిందో వాటన్నిటి తిరిగి సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. సో 1982 డిసెంబర్కి సో మన సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా భయం వేస్తుంది. ఆయన ఏమనుకుంటాడు అంటే సో పీస్ అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది, అంటే ఒక పీస్ డీల్, ఈ ఒక
అప్రోచ్ అవుతాడు. ఇరాన్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్రోచ్ అయ్యి శాంతి చేసుకుందాము, వార్ ఆపేద్దాము అంటాడు. బట్ కానీ ఇరాన్ అనేది ఈసారి ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ఇరాన్ రూలర్ అయినటువంటి ఖుమేని ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి కాన్ఫ్లిక్ట్ ఆపము, యుద్ధం అనేది జరగాల్సిందే అంటాడండి. సో ఎందుకు అంటే ఆయన తాలూకు ఎయిమ్ ఏంటంటే సద్దాం హుస్సేన్ యొక్క రిగైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని దించేయాలి. పవర్ నుంచి ఇంత వెరీ అంబిషియస్, వెరీ హీనస్ రూలర్ అయినటువంటి, వెరీ స్ట్రాంగ్ డిక్టేటర్ అయినటువంటి సద్దాం హుస్సేన్ ని పవర్ నుంచి దించేయడమే లక్ష్యంగా ఇరాన్ అనేది యుద్ధం అనేది అక్కడి నుంచి చేయడం అనేది జరుగుతుంది. కానీ బై జూలై 1983, 1983 జూలైకి ఇరాన్ అనేది ఏం చేస్తుంది, ఇరాకీ టెరిటరీని ఈసారి ఇరాక్ బార్డర్ దాటి ఇరాన్ లోపలికి రావడం అనేది జరుగుతుంది, ఇరాక్ లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు? టు గెయిన్ కంట్రోల్ ఓవర్ ద పోర్ట్ సిటీ బాస్రా. ఇది పవర్ సిటీ కాదండి, తప్పడింది, పోర్ట్ సిటీ బాస్రా. చెప్పానా, షాత్ అల్ అరబ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్నటువంటి పోర్ట్ సిటీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ, వెరీ ప్రామినెంట్ పోర్ట్ సిటీ ఫర్ ఇరాక్ అండి, అది బాస్రా. అర్థమైందా? సో బాస్రాని క్యాప్చర్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇరానియన్ ఫోర్సెస్ ఇరాక్ టెరిటోరియల్కి రావడం అనేది జరుగుతుంది. ఈసారి ఇరాక్ గట్టిగా రియాక్ట్ అవుతుందండి. ఈసారి మరీ ఎక్కువ ఆర్మ్ ఫోర్సెస్ తో కలిపి, ఎక్కువ వెపనరీస్ తో కలిపి, ఈవెన్ కెమికల్ వెపన్స్ కూడా మన తాలూకా సద్దాం హుస్సేన్ వాడతాడు ఈ వార్ లో. కెమికల్ వెపన్స్ తో కలిపి గట్టిగా ఇరాన్ మీద ఈసారి తిరిగి అటాక్ గట్టిగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇది బార్డర్ అంటే ఫస్ట్ ఎవరు వెళ్ళారు, మన తాలూకు ఇరాక్ వెళ్ళింది. తర్వాత ఇరాన్ వీళ్ళందరినీ బార్డర్ వరకు నెట్టి తర్వాత ఈ వేళ్ల బార్డర్ లోకి ఇరాన్ ఫోర్సెస్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇరాక్ గట్టిగా స్పందించడం అనేది జరిగింది. మొత్తానికి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ చివరికి ఎక్కడికి వస్తుంది అంటే బార్డర్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇరాక్ వాళ్ళు అండ్ ఇక్కడ ఇరాన్ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది, బార్డర్ లో ఉండడం అనేది జరుగుతుంది. బార్డర్ నుంచి అటాక్స్ చేసుకుంటారండి. సో ఫ్రమ్ బోత్ సైడ్స్ ఈచ్ సిటీస్ రెండు కంట్రీస్ యొక్క సిటీస్ మీద, మిలిటరీ సైట్స్ మీద, ఆయిల్ ఫెసిలిటీస్ మీద, ట్రాన్స్పోర్ట్స్ మీద చాలా అటాక్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకు అంటే ఇరాకీ షిప్స్ ఏవైతే ఉన్నాయో షిప్స్ అనేవి వెళ్లకుండా, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగకుండా. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అమ్మ, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. అర్థమైందా? సో రెడీ టీ చేయడం అనేది జరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని ఆపేయడం అనేది, ఎందుకంటే 20% ఆఫ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రపంచంలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండే జరగడం అనేది జరుగుతుంది. సో దాన్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? ఇరాన్ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అప్పుడు యుఎస్ అండ్ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సెంట్ వార్షిప్స్, పెర్షియన్ గల్ఫ్ వార్షిప్స్ అనేవి పంపిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేస్తే ఏం జరుగుతుంది, గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ సప్లై అనేది పడిపోతుంది. ఆయిల్ సప్లై అనేది పడిపోతే డిమాండ్ పెరుగుతుంది. ఆయిల్ కి డిమాండ్ అనేది పెరిగితే ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారి షూటప్ అవుతాయి, రేజ్ అవుతాయి. సో అది వరల్డ్ మార్కెట్ కుదేలైపోయేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. సో అందుకే వరల్డ్ సుపీరియర్ పవర్స్ యుఎస్ అండ్ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోత్ ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఇరాన్ ఇరాక్ వార్ లో మన తాలూకు ఇరాన్ కి న్యూమరికల్ అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే చాలా మంది సోల్జర్స్, ఎక్కువ మంది వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బట్ కానీ సపోర్ట్ తక్కువగా ఉంటుంది, వెపనరీ ఇవన్నీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిరియా అండ్ లిబియా ఏవైతే ఉన్నాయో, సిరియా అండ్ లిబియా మాత్రమే హెల్ప్ చేస్తాయి ఇరాన్ కి. వేరాజ్ ఇరాక్ కి మాత్రం చాలా సోఫిస్టికేటెడ్ వెపనరీ ఉంటుంది, చాలా ఆయుధాలు ఉంటాయి అండ్ వెల్ ట్రైన్డ్ కాప్స్ ఉంటారు, వెల్ ట్రైన్డ్ ఆర్మీ పీపుల్ ఉండడం అనేది, తక్కువ నెంబర్ అయినా వెల్ ట్రైన్డ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా, కువైట్ అండ్ అదర్ అరబ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఇరాక్ కి. ఈవెన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ కూడా హెల్ప్ చేస్తాయి. బోత్ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య అప్పుడు కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ, ఇద్దరి మధ్య యుద్ధం అయినప్పటికీ, సో ఇద్దరు ఒకే వ్యక్తికి, ఒకే పార్టీకి హెల్ప్ చేస్తారు, దట్ ఈజ్ ఇరాన్ కి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే బికాజ్ ఇరానియన్ రెవల్యూషన్ లో భాగంగా లేదా ఇస్లామిక్ రెవల్యూషన్ లో భాగంగా, మీ అందరికీ గుర్తుందా మొన్న దాకా మనం హోస్టేజ్ క్రైసిస్ అని చెప్పి మాట్లాడుకున్నాం. యుఎస్ యొక్క డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో, డిప్లొమాట్స్ అండ్ దాంతోపాటు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 52 మందిని నిర్బంధించడం అనేది జరుగుతుంది ఇరాన్ లో. అర్థమైందా? ఇరాన్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీలో. సో దానికి ప్రొటెస్ట్ గా యుఎస్ఏ అనేది ఇరాన్ కి సపోర్ట్ చేయకుండా ఇరాక్ తో పోరాడుతున్నటువంటి ఇరాక్ కి సపోర్ట్ చేస్తుంది. యుఎస్ఎస్ఆర్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇరాన్ లో వచ్చినటువంటి ఫండమెంటలిస్ట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, దిస్ రిలీజియస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, క్లెరికల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, క్లెర్జీ రూల్ చేయడం ఏదైతే ఉంటుందో, దే డోంట్ వాంట్ టు ఎంటర్ కమ్యూనిజం ఇంటూ ఇరాన్. ఇరాన్ యొక్క కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో అక్కడ కొద్దిగా ఉండేటటువంటి కమ్యూనిస్టులను కూడా వాళ్ళు అటాక్ చేసి ఓచుకోత కోయడం అనేది జరిగింది, చంపేస్తారు. అర్థమైందా? సో అందుకు ప్రొటెస్ట్ గా యుఎస్ఎస్ఆర్ అనేది ఏం చేస్తుంది, ఇరాన్ కి అగెనెస్ట్ గా ఇరాక్ కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి సద్దాం హుస్సేన్ కి విపరీతమైనటువంటి సపోర్ట్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. బట్ ఇరాన్ కి న్యూమరికల్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల, ఎక్కువ మంది సైనికులు ఇరాన్ తరపున పోరాడడం వల్ల ఏం జరుగుతుంది,
మన తాలూకా ఇరాన్ అనేది కూడా స్ట్రాంగ్ గా పోటీ ఇస్తుంది. సో మొత్తానికి ఈ పర్టిక్యులర్ వార్ ఏదైతే ఉంటుందో ఒక స్టేల్మేట్ లా ఉంటుందండి. అర్థమైందా? అంటే ఎవరు నెగ్గనటువంటి పరిస్థితిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. వార్ జరుగుతూనే ఉంటుంది, చాలా మంది చనిపోతా ఉంటారు, కానీ ఫలితం అయితే రాదమ్మా. సో నౌ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ లేదా పీస్ అగ్రిమెంట్, శాంతి ఒప్పందం అనేది ఎలా జరిగిందో చూడండి. మొత్తానికి రిజల్ట్ ఏంటో చూడండి. వార్ యుద్ధం 1988 1988లో ఇరాన్ డిమారలైజ్డ్ బై ఇట్స్ మెనీ ఫెయిల్డ్ అఫెన్సివ్. చాలా అటాక్స్ అనేవి, ఇరాన్ యొక్క అటాక్స్ అనేవి ఫెయిల్ అవుతా ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ వెపనరీ, ఇనఫ్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ కానీ ఆర్టిలరీ కానీ ఉండవు. దాంతోపాటు ఇనఫ్ సపోర్ట్ అనేది ఉండదు. ముఖ్యంగా లిబియా అండ్ సిరియా తప్ప ఇంకో కంట్రీ వీళ్ళకి సపోర్ట్ చేయదు. అదే ఇరాక్ అయితే చాలా కంట్రీస్, ఇరాక్ అయితే యుఎస్ఏ అండ్ దాంతోపాటు వెస్టర్న్ పవర్స్ అండ్ దాంతోపాటు యుఎస్ఎస్ఆర్, ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ మెజారిటీ సౌదీ అరేబియా, కువైట్ అండ్ అదర్ గల్ఫ్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. చాలా ఆర్టిలరీ ఉంటుంది, వెల్ ట్రైన్డ్ కాప్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇరాన్ కి చాలా అఫెన్సివ్, చాలా అటాక్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి. అండ్ ఇరాక్ టు లాస్ సిగ్నిఫికెంట్ మెన్ అండ్ మెటీరియల్. ఇరాక్ కూడా చాలా మంది సైనికులను కోల్పోతుంది, చాలా చాలా ఆర్టిలరీని, మెటీరియల్ని, చాలా వాళ్ళ ఆయిల్ ట్యాంక్స్, వాళ్ళ సిటీస్ చాలా వరకు ధ్వంసం అవడం అనేది జరుగుతుంది ఈ 8 ఏళ్ల కాలంలో. సో రిజల్ట్ ఏంటి అంటే స్టేల్మేట్, ఎవరు గెలవనటువంటి పరిస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు జూలై 1988లో ఈ రెండు నేషన్స్ కూడా యునైటెడ్ నేషన్స్ అప్పటికే బ్రోకర్ చేసినటువంటి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్ అండర్ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ అనేది పాస్ చేసి ఒక యునైటెడ్ నేషన్స్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని రెండు కంట్రీస్ సైన్ చేసి యుద్ధానికి మొత్తానికి ఎండ్ కార్డ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. వార్ ఎండెడ్ ఆన్ ఆగస్ట్ 20, 1988. సో ఆగస్ట్ 20, 1988లో ఈ వార్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. 1980లో స్టార్ట్ అవుతుంది. మొత్తం 8 ఏళ్ల పాటు జరుగుతుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. సుమారు 20 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఒక అంచనా ఈ పర్టికులర్ వార్లో. సో రూలర్స్ యొక్క అధికార దాహానికి చాలా మంది సివిలియన్స్, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతా ఉంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో లెట్ us లుక్ ఎట్ ద ఇంప్లికేషన్స్. ఈ వార్ వల్ల ఏం ఇంప్లికేషన్స్ వచ్చాయో చూడండి. క్యాజువాలిటీస్ మొత్తం 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. బట్ కానీ బయటకి రిలీజ్ చేసినటువంటి లెక్కలైనా 1 to 2 మిలియన్ అంటే 10 నుంచి 20 లక్షల మంది ఏకంగా ఇరాక్ వార్ వల్ల ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగిందంట. ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ కుర్ద్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాకీ ఫోర్సెస్, సద్దాం హుస్సేన్ యొక్క ఫోర్సెస్ కంప్లీట్ గా చంపేయడం అనేది జరిగింది. ఎందుకంటే కుర్ద్స్ అనే వాళ్ళు ఈ వార్లో ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఏం చెప్పుకున్నాం, 1970లో ఒక అగ్రిమెంట్ అవ్వక ముందు గుర్తుందా, ఇందుకు అగ్రిమెంట్ అయిందని చెప్పాము. అప్పుడు ఇరాన్ అనేది ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కుర్ద్స్ కి సపోర్ట్ చేస్తుంది ఇన్ దేర్ వార్ విత్ సద్దాం హుస్సేన్ కదా. కానీ 1975 వార్లో ఏంటి డిసైడ్ అయ్యారు? దిస్ షాత్ అరబ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా లెఫ్ట్ బ్యాంక్ అనేది ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఇరానే ఉంచుకోవచ్చు, బట్ కానీ దానికి బదులుగా ఇరాన్ ఏం చేయాలి? కుర్ద్స్కి సపోర్ట్ చేయకూడదు అనేటటువంటి అగ్రిమెంట్ రీచ్ అవుతారు. బట్ సద్దాం హుస్సేన్ వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటాడు? లేదు, ఖుజిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మనకు కావాలి అండ్ దాంతోపాటు వీ షుడ్ హ్యావ్ గ్రేటర్ యాక్సెస్ టు పర్షియన్ గల్ఫ్ అనుకుంటాడు. హీఈస్ వెరీ అంబిషియస్ అండి. ఇరాక్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద కాన్ఫ్లిక్ట్ విత్ మోర్ పవర్ ఇన్ ద రీజియన్ దట్ ఇట్ హ్యాడ్ బిఫోర్. సో ముఖ్యంగా ఇరానియన్ రెవల్యూషన్ వల్ల ఏం జరుగుతుంది? మన ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ కంప్లీట్ గా ఐసోలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ రీజియన్ లో ఉండేటటువంటి మెజారిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సున్నీ డామినేటెడ్ నేషన్స్. వేరాజ్ ఇరాన్ ఏం చెప్తుంది? షియా మెజారిటీ, మనకి సున్నీ డామినేషన్ అనేది తగ్గించి షియా ఇదేదైతే ఉంటుందో మతం ఏదైతే ఉంటుందో షియా సెక్ట్ ఆఫ్ ఇస్లాం ఏదైతే ఉంటుందో దానికి ఊపిరిపోయాలని చెప్పి అనుకుంటుంది. సో అందుకు ఇరాన్ ని కంప్లీట్ గా అందరూ ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుందన్న. ముఖ్యంగా ఇది జరుగుతుంది కదా మనకి దిస్ పర్టికులర్ హోస్టేజ్ క్రైసిస్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ఇరాన్ ని చాలా మంది బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు ట్రేడ్ రిలేషన్స్ లో కానీ ఇరాన్ తో వెళ్ళరు. అర్థమైందా? సో దానివల్ల ఇరాక్ కి అందరూ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇరాక్ ఎమర్జ్డ్ యాజ్ ఎ గ్రేటర్ పవర్ అండ్ మోర్ పవర్ ఫ్రమ్ దిస్ దో దిస్ వార్ రిజల్టెడ్ ఇన్ ఎ స్టేల్మేట్. వార్కి ఒక ఫలితం అనేది లేకపోయినప్పటికీ ఇరాక్ ఒక పవర్ఫుల్ గా ఒక పవర్ఫుల్ సింబల్ గా ఉండడం అనేది జరుగుతుంది ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. వరల్డ్ హ్యాస్ సీన్ ఎ రూలర్ విత్ రూత్లెస్ అంబిషన్స్, దట్ ఈస్ సద్దాం హుస్సేన్. సో ప్రపంచంలో మొదటిసారి మినిమం కరుణ, దయ, దాక్షిణ్యం కానీ కారుణ్యాలు కానీ లేనటువంటి ఒక రూత్లెస్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపంచం అనేది చూడడం అనేది మొదలుపెట్టింది. ఆయన పేరే సద్దాం హుస్సేన్. మెనీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేది చేయడం అనేది జరిగింది. చాలా మంది ప్రాణాలు పోవడానికి ఈయన కారణం అవడం అనేది జరిగింది. సో సద్దాం హుస్సేన్ యొక్క నెక్స్ట్ వార్ గల్ఫ్ వార్. అది 1990
అంటే ఇప్పుడు ఇది ఎప్పుడైంది 1998లో ఎండ్ అయింది కదా. సో సరిగ్గా 2 సంవత్సరాలు తిరిగేలోపు 1990లో నుంచి 91 వరకు ఒక సంవత్సరం పాటు గల్ఫ్ వార్ అనేది జరుగుతుంది. సో మన తాలూకా సద్దాం హుస్సేన్ ఈసారి కువైట్ని ఆక్రమించాలని చెప్పి అనుకుంటాడు. సో మన తాలూకా ఖుజస్థాన్ ఎప్పుడైతే ఆక్రమించడం అనేది జరగదో, దిస్ ఇరాన్ ఇరాక్ వారు ఎప్పుడైతే ఆయన తరపున ఉండదో, ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుందో, సో అప్పుడు పర్షియన్ గల్ఫ్ గ్రేటర్ యాక్సెస్ ఇచ్చేటటువంటి కువైట్ ఏదైతే ఉంటుంది చివర ఉంటుంది, పర్షియన్ గల్ఫ్ చివర. సో ఇరాన్కి ఇరాక్కి ఆనుకొని ఉంటుంది. సో దాన్ని ఇన్వేడ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. అది వేరే వీడియోలో మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు కంప్లీట్గా ఈ ఆర్టికల్ అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ పర్టికులర్ వీడియోలో కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా చెప్పాననే అనుకుంటున్నాను. So this is all about Iran-Iraq war and the first war led by Saddam Hussein. రైట్, నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీలైతే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఇలాగే డీటెయిల్డ్గా ప్రతిదీ ఇన్ డెప్త్ మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. సో ఇలాగే కథల రూపంలో హిస్టరీ మీరు నేర్చుకోవాలన్నా, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్నా జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. 1వ తారీఖు నుంచి ఇది 7,000 అవుతుంది. 5,000కి నా హిస్టరీ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 5,000కి కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ కోర్సెస్, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ 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 చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై కూడా ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామమ్మా. బాయ్.